హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఎల్ఐసి ఏఏఓ జర్నలిస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 350, ఎస్సీకి 81, ఎస్టీకి 28, ఓబీసీ 91, ఈడబ్ల్యూఎస్కి 38, జనరల్కి 142 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా మేలో రావచ్చని చాలా ఛానల్స్లో చెప్పారు కదా, కానీ కొంచెం డిలే అయ్యి ఇప్పుడైతే వచ్చింది నోటిఫికేషన్. సో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దామండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఈరోజు అయితే స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ పేమెంట్ వచ్చేసి లాస్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ 8. ప్రిలిమ్స్ వచ్చేసి అక్టోబర్ 3 ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి నవంబర్ 8 అయితే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ అయితే ఇలా ఉంది. సో ఏజ్ వచ్చేసి మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అండి. సో రిజర్వేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఇలా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అడిగారండి, పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ పే అయితే ఎంత ఉండొచ్చండి, 88,000 ప్లస్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, బెనిఫిట్స్ ఇవన్నీ కూడా. సో హై పేయింగ్ జాబ్ అండి ఇది. ప్రొబేషనరీ పీరియడ్ మినిమం అయితే 1 ఇయర్ అయితే ఉంటుంది. తర్వాత మేబీ ఎక్స్టెండ్ 2 ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. గ్యారంటీ బాండ్ కూడా ఉంది. సో ఫీ వచ్చేసి ఇలా ఉందండి. ఎస్సీ ఎస్టీ ఆ కేటగిరీస్కి 85 ఉంది, రిమైనింగ్ క్యాండిడేట్స్కి 700 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ. ఇది సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, 3 ఫేజెస్లో అవుతుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్ అయితే ఈ విధంగా ఉంది. రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, క్వాంట్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఇంగ్లీష్ ఏంటంటే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఈ మార్క్స్ అనేది యాడ్ అవ్వదు. మనకు ఓవరాల్గా 70కే మనకి స్కోర్ అనేది చూపిస్తుంది. అంటే క్వాంటో రీజనింగ్ స్కోర్ మాత్రమే చూపిస్తుంది. జస్ట్ ఇంగ్లీష్లో ఏంటంటే క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా ఇచ్చారు చూసారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ వాళ్ళకి రీజనింగ్ 16, క్వాంట్ 16, ఇంగ్లీష్ వచ్చేసి వాళ్ళకి 9 రావాలి. ఇంకా అదర్ క్యాండిడేట్స్కి అంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి, జనరల్ వాళ్ళకి రీజనింగ్ మినిమం కట్ ఆఫ్ 35లో 18 ఖచ్చితంగా రావాలి, క్వాంట్ 18 రావాలి, ఇంగ్లీష్ 10 మార్క్స్ రావాలి. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ప్రిలిమ్స్. దీనికైతే నెగిటివ్ మార్క్ అయితే లేదు. ఇక్కడ మీరు చూసారు కదా, దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్. అండ్ మెయిన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. రీజనింగ్ 30 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 90, అంటే 1 క్వశ్చన్ ఈక్వల్ టు 3 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా 30 క్వశ్చన్స్ 60 మార్క్స్. క్వాంట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్. స్టూడెంట్స్ అయితే సపరేట్ సెక్షన్ ఉందండి. సో ఇందులో కూడా మినిమం మార్క్స్ అయితే మనకి ఖచ్చితంగా రావాలి. ఇక్కడ చూసారు మినిమం మార్క్స్ అయితే ఇంత ఉంది, 90కి 40 ఆ విధంగా ఉంది. మెయిన్స్లో ఇంకో అడ్వాంటేజ్ ఉందండి, ఇందులో ఇంగ్లీష్ సెక్షన్ అయితే లేదు, డిస్క్రిప్టివ్ ఉంది. డిస్క్రిప్టివ్ ఎలా ఉందంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రిసైజ్ రైటింగ్ అయితే ఉంది. ఈ డిస్క్రిప్టివ్ కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 2, మ్యాక్సిమం మార్క్స్ 25. సో మినిమం స్కోరింగ్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ వాళ్ళకి 9 ఉంది, అదర్ క్యాండిడేట్స్కి 10 అయితే ఉంది. ఓవరాల్గా 30 మినిట్స్ టైం అయితే ఉంది. డిస్క్రిప్టివ్ 30 మినిట్స్, ఓవరాల్ మెయిన్స్ ఎగ్జామ్ 2 అవర్స్. ఇంటర్వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఫేజ్ 3 ఇంటర్వ్యూ. సో మినిమమ్ ఇంటర్వ్యూ మార్క్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్కి అయితే 60 అండ్ జనరల్కి కూడా 60 ఉంది, ఓబీసీకి 30, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ వాళ్ళకి అయితే 27 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉందండి ఈ క్యాండిడేట్స్కి. అండ్ అప్లై చేయడానికి కావాల్సినవి అండి సిగ్నేచర్, మన ఐబీపీఎస్కి వెళ్ళాను సేమ్ అలానే. సో ఇదండి కంప్లీట్ నోటిఫికేషన్ గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను నా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్కోర్ కార్డ్ కూడా షేర్ చేస్తాను. నేను ఆ ఎగ్జామ్ ఆ నోటిఫికేషన్ అయితే 2023లో వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.